మ్యారేజ్ అంటే లైఫ్ లాంగ్ సంబంధించింది కాబట్టి ఇటు 3 తరాలు అటు 3 తరాలు ఆలోచించాల్సిన విషయం. ఏం పర్వాలేదులే అన్నట్టుగా గబగబా అని చేసుకొని ఆమె పెట్టే బాధలకి, ఆమె పడే కష్టాలకి, ఆమె పెట్టే మనకి విధానాలకి దిమాగు ఖరాబ్ అయిపోయి ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఒత్తిళ్లు కూడా ఎదురవుతుంటాయి. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ, ఏ ప్లాన్ అయినా కానీ మీ ఐడియాల్ని పబ్లిక్ చేయొద్దండి. ముగ్గురు కలిసి స్నేహాలు ఎక్కువగా ధరించొద్దండి. మరి మీరు చేయాల్సింది దైవ అనుగ్రహం ఏమిట్రా అంటే జై శ్రీరామ్, రాముణ్ణి పూజించండి. ఆ రాముడు గుడికి వెళ్ళి 9 ప్రదర్శనలు చేసి 9 ప్రదర్శనలు చేసిన తర్వాత మీకు దగ్గరలో ఉండాల్సిన బంధుమిత్రుల్ని పిలిపించుకొని వాళ్ళకి అన్నదానమో కానీ వస్త్రదానం అయినా కానీ మీ చేతుకుంట ఇచ్చినట్టుకైతే మీలో ఉండాల్సిన దైవ అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది. మీ మీద దరిద్ర దోషాలు పోతాయి, లక్ష్మి నిలబడుతుంది, మనశ్శాంతిగా ఉంటుంది. మరి విద్యాపరంగా చూసుకుంటే చదువులో మంచి చదువు, విదేశాల ప్రయాణాలు, పెద్ద పెద్ద ఉద్యోగాలు, అనుకున్న కార్యక్రమాలలో అభివృద్ధిగా రావాల్సిన యోగం కూడా మీ జాతక యోగాన్ని బట్టి చాలా వరకు కనబడుతుంది. మరి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేని దానివల్ల లక్ష్మి మీ చేతిలో నిలబడుకోకుండా చేతి కాడుకు వచ్చింది నోటికి అందుకోకుండా పోతుంటుంది. కాబట్టి ఈ నరదిష్టి వలన ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా దాని వలన మీరు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం చేతి కాడికి వచ్చి నోటికి అందుకోకుండా పోవటం కానీ, లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురు కావటం కానీ, ఎవరు మీరు నమ్ముకుంటారో అటు నుంచి మీకు సికాకులు రావటం కానీ, ఇలాంటి సంఘటనలు కూడా ఎదురవుతుంటాయి. ఇలాంటి సంఘటనలు మీకు ఎదురైనప్పుడే జాగ్రత్త పడాలి.